ముస్తన సంజయ్ అప్డేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఉదయం 10 నుంచి ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక ఈ సమావేశాల తొలి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అందుకు అనుగుణంగానే ఉదయం 9 గంటలకు మంత్రివర్గం సమావేశం ఉంటుంది. ఇక ఈ కేబినెట్ భేటీలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ ను ఆమోదం తెలుపనుంది. ఇక అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక 10-11 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాలు వాయిదా పడనున్నాయి. శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశమవుతోంది. ఇక ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు చర్చించే అంశాలు సెషన్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తారు. ఇక సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. బడ్జెట్ నిర్ణయాలను ఆయనకు వివరించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. నవంబర్ 11వ తేదీ నుంచి సుమారు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇందులో భాగంగానే సమావేశాల తొలి రోజే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఇక అలాగే ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు మొదలవుతాయి. అంతకు ముందు ఏపీ మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. అలాగే ప్రవేశపెట్టబోయే బిల్లులను కూడా ఆమోదించనుంది. అయితే శాసనసభలో ప్రతిపక్షం లేకపోవడం, వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉండడంతో వైసీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత హోదా కోల్పోయారు. ఈ కారణంతోనే ఆయన సమావేశాలకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఇక తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పిస్తే హాజరవుతానని చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం తమ 5 ఏళ్ల పాలనలో చేపట్టబోయే పాలన గురించి, ఇప్పటి వరకు ఎన్నికలకు ముందిచ్చిన హామీలు అమలు చేసిన వాటి గురించి ఈ సెషన్లో ప్రధానంగా చర్చించనుంది. సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నవంబర్ నెలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలం ముగుస్తుండటంతో ప్రభుత్వం 4 నెలల కాలానికే బడ్జెట్ ప్రవేశపెడుతోందంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇది పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ అని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు బదులు నూతన బడ్జెట్ ను రూపొందించినట్లుగా చెప్తోంది. ఇప్పటి వరకు ఏడాదిలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఇక గత కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలు, బిల్లులపై నేడు మరోసారి మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలుపనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు గంట ముందు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసి మండలిలో చర్చ కొనసాగించే అవకాశం ఉంది. ఇక శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇక మొత్తానికి ఈరోజు ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి మీద తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం అనంతరం తిరిగి 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు 2.9 లక్షల కోట్లతో ఆర్థికంగా బడ్జెట్ ను అయితే ప్రవేశపెడుతున్నారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ అప్పచెప్పడం వల్ల ఆయన వ్యవసాయ బడ్జెట్ ను అయితే ప్రవేశపెడుతున్నారు. తర్వాత అసెంబ్లీ అయితే వాయిదా పడనుంది. ఇదే విధంగా బడ్జెట్ సమావేశాల్లో దేవాలయ పాలక మండలిలో అదనంగా మరో 2 శాసనసభ్యులపై 2 సభ్యులను తీసుకునే నియామకంపై కూడా ప్రభుత్వం బిల్లును అయితే ప్రవేశపెడుతుంది. మరోవైపు ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కావట్లేదని వైసీపీ అధినేత ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే
చేసినప్పటికీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వమై తాము విమర్శలు చేస్తామని, అది మానుకునే ప్రసక్తే లేదని, అది కూడా తమ నివాసం నుంచే మీడియా పాయింట్ ద్వారా వాళ్ళ విమర్శలు వాళ్ళ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తామని మాజీ సీఎం జగన్ ఇప్పటికే స్పష్టమైతే చేశారు. అదీగాక తమకు ప్రతిపక్ష హోదా కేటాయిస్తే అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడేందుకు కేటాయించాల్సి వస్తుందని, కూటమి ప్రభుత్వం పులివెందుల నుంచి గెలిచినా సరే నేను పులివెందుల నుంచి గెలిచినా ఒక ఎమ్మెల్యేగా తనకు మాట్లాడడానికి సమయం కేటాయించి ఉండాల్సింది, కానీ సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం భాగస్వామ్య పక్షాలు లేదా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కానున్నారు. సంజన. ఓకే వాసు, చెప్పండి. ఇక మొత్తానికి 10 నుంచి 11 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్ స్పష్టమైన తీర్పు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరటం అయితే జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లు స్థానాలు దక్కాయి. అందుకే ప్రతిపక్ష హోదా సైతం ఆ పార్టీకి దక్కలేదు. అదేవిధంగా సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని స్పీకర్ ఇదివరకే క్లారిటీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సమావేశాలకు సంబంధించి మరొక 2 రోజులు అయితే ఈ సమావేశాలు జరిగే స్పష్టత అయితే మనకి ఉంది. ఈ సమావేశంలో అనేక బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టడానికి చూస్తున్నారు. అదేవిధంగా ఈ సమావేశాలు ఉభయ సభ్యులకు ముందు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 1982లో రీపీల్ బ్రివేషన్ పెట్టిన అవకాశం ఉంది కనుక దాన్ని తిరిగి రీషెడ్యూల్ చేసుకుని ఈ భేటీ అసెంబ్లీలో సమావేశంలో ఖరారు చేయనట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా జ్యుడిషియల్ అధికారులు ఉద్యోగం విరమణ 61 ఏళ్లకు పెంచే విధంగా కూడా ఈ బిల్లులు అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది మన ప్రభుత్వం. ఓకే రైట్, థ్యాంక్ యూ వాసు.